మొన్న దేవినేని అవినాష్ వైసీపీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను అడిగిన ప్రశ్నకి సంబంధం లేకుండా ఆ సందర్భంలో బాలయ్య బాబు పేరు తేవడం జరిగింది. ఆ పేరు తెచ్చినప్పుడు మీరు క్రమశిక్షణతో మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అలా కాకుండా మీరు నోటుకొచ్చింది మాట్లాడితే ఊడుకునేది లేదు. అడిగిన ప్రశ్నకి సంబంధం లేకుండా ఏదో మాట్లాడాలని చెప్పి ఆయన పేరు తేవడం తప్పు. అమ్మ లాంటి పార్టీని మోసం చేసి అదే పార్టీకి కార్యాలయం మీద దాడి చేసి దానికి మీకు 24లో ప్రజలు బుద్ధి చెప్పాడు. అయినా మారకుండా మీరు ఇంకా ఇదే పనులు చేస్తే ఇంకా మేము మాటలతో సమాధానం చెప్పం. మీరు వైసీపీ నాయకులే కానీ, అవినాషే కానీ, ఇంకెవరైనా కానీ బాలయ్య బాబు పేరు కానీ, లోకేష్ అన్న పేరు కానీ, చంద్రన్న పేరు కానీ మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడకపోతే మేము ఈసారి మాటలతో సమాధానం చెప్పం. మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళాలి, గొడవల వైపు కాదు అని చెప్పిన లోకేష్ అన్న మాట మీద మేము నిలబడి ఇన్నాళ్ళు ఎటువంటి తప్పు చేయకుండా ఎటువంటి గొడవలు చేయకుండా ఉన్నాం. కానీ మీరు కనుక ఇదే పరిస్థితిలో ఇలానే మాట్లాడితే మేము ఇంకా మాటలతో సమాధానం చెప్పకుండా వేరే విధంగా సమాధానం చెప్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఇలాగే లోకేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఇక్కడ హెల్మెట్లు పంచడం జరిగింది. వాహనాల మీద రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ మంచి రోజున ఇలా మేము హెల్మెట్లు పంచి ప్రజలకి ఏదో ఒక రక్షణ మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాము.